హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ బిందు. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఈరోజు టాపిక్ ఏంటో అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడే డ్యూటీ అయిపోయింది. వండుకునేంత ఓపిక లేదని మా ఆయన బయట నుంచి బిర్యానీ తీసుకొచ్చాడు. తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకే. చాలా బాగుంది ఫ్రెండ్స్. మా ఆయన తీసుకొచ్చిన బిర్యానీ చాలా టేస్ట్ గా ఉంది. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. అందులో చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మీలో కూడా ఎంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎనీవే, ఆల్ ద బెస్ట్. మేము వండుకొని తినాలి, కానీ ఓపిక లేదని మేము బయట నుంచి బిర్యానీ తీసుకొని తింటున్నాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అంటే మేము మార్నింగ్ 9-9:30 వరకు ఇద్దరం కలిసి డ్యూటీకి వెళ్తాం. మళ్ళీ వచ్చేసరికి 9 అవుతుంది, 9:30 అవుతుంది. ఒక్కొక్కసారి ఓపిక ఉండదు ఫ్రెండ్స్, అందుకోసమే బయట నుంచి తీసుకొచ్చుకొని తింటాం. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అలానే ఊక తినం, ఎప్పుడో ఒకసారి తింటాం గైస్. కొంతమంది సిచ్యువేషన్స్ కూడా అందరూ ఇలానే ఉంటాయి కదా. చాలా బాగుంది. మా ఆయన కూడా తింటున్నాడు ఫ్రెండ్స్ బిర్యానీ. వీడియో ఇద్దాం రా అంటే నేను వెయ్యను, నువ్వు వెయ్యని చెప్పి ఆయన సపరేట్ గా తింటున్నాడు ఫ్రెండ్స్. మీకు ముచ్చట చెప్పాలి, నా యూట్యూబ్ ఛానల్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలానే సపోర్ట్ చేసుకుంటుండండి. మీకు ఎలాంటి వీడియోస్ చేయాలన్నా, ఇలాంటి వీడియోస్ చేయాలన్నా, ప్రాంక్ వీడియో చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేము చూస్తున్న ప్రకారంగా మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తాం, పక్కా అంటే పక్కా చేస్తాం. అలానే మా యూట్యూబ్ ఛానల్ మంచి సపోర్ట్ ఇవ్వండి. మీకు ఎలాంటి వీడియో చేయాలన్నా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాం.
ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. మా ఆయన తెచ్చిన బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగున్నది. అలానే అయిపోయింది గాయస్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.